ఏమైంది? నువ్వు ఇక్కడే ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఇలాగే బాధపడాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఉండొద్దు, మన ఇంటికి వెళ్దాం పద. సడన్ గా అలా అంటున్నారేంటండి? ఈ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండడం నాకు కూడా సంతోషమే మీనాక్షి. కానీ ఇక్కడే ఉంటూ ఇంకా ఎన్ని అవమానాలు పడతావు, ఎన్నని భరిస్తావు? పరాయి వాళ్ళు పగవాళ్ళు ఆశీర్వదించినా కూడా ఎవరు వద్దనరు. కానీ పల్లవికి నీ చేత్తో అక్షింతలు వేయించుకొని నీ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఇష్టం లేదు. అలాంటి పల్లవి నిన్ను అవమానిస్తుందే తప్ప అర్థం చేసుకోదు. కన్న బిడ్డ అర్థం చేసుకోలేదని కన్న తల్లిని వదిలిపోలేను కదండి. నువ్వే తన కన్న తల్లివని తెలిసినా కూడా పల్లవి మారుతుందన్న నమ్మకం నాకు లేదు. తనని 25 ఏళ్లు పెంచాను. పల్లవి గురించి నాకు బాగా తెలుసు. ఎవరినైనా ద్వేషించడం మొదలుపెట్టిందంటే ఆ ద్వేషాన్ని పగ ప్రతీకారంగా మార్చుకుంటుందే తప్ప ప్రేమించడం అభిమానించడం తనకి తెలీదు. నన్ను తిట్టినా ద్వేషించినా కూడా నా కూతురే కదండి. నీ తల్లి ప్రేమ నేను అర్థం చేసుకోగలను మీనాక్షి. కానీ నా భార్యని నా కన్న కూతురే అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. చూస్తూ భరించడం నా వల్ల కావడం లేదు. నాన్నా, అమ్మా ఇక్కడే ఉన్నారండి. పదండి భోంచేద్దాం. మీ అమ్మ పల్లవి అన్న మాటలకి బాధపడుతుందమ్మా. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా ఏ టైంలో కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నంబర్ బ్లాక్ చేద్దామంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడేమోనని భయంగా ఉంది. ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పాలి. మీ అమ్మని తీసుకొని రాజేశ్వర్ ఇంటికి వెళ్ళిపోతాను. కానీ మీ అమ్మ రానంటుందమ్మా. ఆ ఇంట్లో ఇప్పుడు రాజేశ్వర్ లేదు కాబట్టి తనని అడిగేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? నాతో రమ్మని నువ్వైనా మీ అమ్మకి చెప్పావని. ఏమన్నా నువ్వు మా ఇంటికి వెళ్తావా? అవును. ఏ నువ్వు ఆ ఇంటికి వెళ్ళటానికి వీళ్ళే. అది చెప్పడానికి నువ్వెవరు? అది నా ఇల్లు, నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? అది నీ ఇల్లే కావచ్చు, కానీ మా మామ్ ఉన్న ఇల్లది. మా మామ్ నీతో కాపురం చేసిన ఇల్లది. ఈ మీనాక్షిని తీసుకెళ్లి మా మామ్ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నావా? ఆయనకి సిగ్గు లేదు కాబట్టి మా మామ్ ఉండగానే మా మామ్ ని వదిలేసి నీ పంచన చేరాడు. అప్పుడు ఇద్దరు కలిసి మా మామ్ ని పరలోకానికి పంపించేశారు. కాబట్టి ఆమె స్థానాన్ని నువ్వు భర్తీ చేయాలనుకుంటున్నావా? ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు ఆ ఇంటికి వెళ్తే మా మామ్ ఆత్మ క్షోభిస్తుంది, ఘోషిస్తుంది. అది తెలుసా నీకు? ఈవిడ్ని మా ఇంటికి తీసుకెళ్ళటానికి నీకు సిగ్గు లేకపోయినా నీతో రావటానికి ఈవిడికైనా సిగ్గుండక్కర్లేదా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ ఇల్లు నాది. ఆ ఇంట్లో ఉండే హక్కు నాకున్నట్టే నాతో ఉండే హక్కు
మీనాక్షికి కూడా ఉంది. నోటికొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు. నాకు మర్యాదల గురించి చెప్పే ముందు జీవిని తన మర్యాదని కాపాడుకోమని చెప్పు. కనుక మన ఇంట్లో అడుగు పెడితే నేను ఊరుకునేది లేదు. కాబట్టి నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా నేను తగ్గి ఉండాల్సి వస్తుంది. అది మా మామిల్లు. నాకు ఇష్టం లేని వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెడితే నేను సహించను. అర్థమైందా? నీ ఇష్టాలతో నీ అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు. నా ఇంటికి తీసుకెళ్తాను. ఏం చేస్తావో చేసుకో. చూడు, అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. పదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. మీ అబ్బాయి మీతో కలిసి ఉండట్లేదని బాధపడ్డారు. ఇప్పుడు మీ అబ్బాయి మన ఇంటికి వెళ్ళిపోదామంటుంటే మీరు రానంటున్నారేంటి అత్తయ్య? చెప్పాను కదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నా చేత్తో గోరు ముద్దలు తినిపించలేదు, జోల పాడలేదు, నిద్ర పుచ్చలేదు, నిన్ను ముద్దు చెయ్యలేదు. కన్న తల్లిగా నీకు చేయాల్సినవేవి చెయ్యలేదమ్మా. అందుకే నువ్వు నన్ను తిట్టినా ద్వేషించినా కూడా ఇక్కడే ఉండి నీ యోగక్షేమాలు చూసుకుంటాను పల్లవి. నువ్వు ఇక్కడే ఎందుకు ఉంటానంటున్నావో నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను బలవంత పెట్టదలుచుకోలేదు. అమ్మావని, నేను నా రాజేశ్వరి ఇంటికి వెళ్తున్నాను. మీకెప్పుడు రావాలనిపించినా అక్కడికి రండి. మిమ్మల్ని చూడాలనిపిస్తే నేనే ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నాను. ప్రణతి, ఆయనున్న ఇంట్లో నేను ఉండలేను. ఇక్కడ ఏదైనా హోటల్లో ఉంటే రేపు ఏదైనా ఇల్లు రెంట్కి తీసుకుని వెళ్ళిపోదాం. మన ఇంటికి వచ్చి మళ్ళీ హోటల్కి వెళ్తానంటావేంట్రా? నేను చెప్పింది ప్రణతి. నువ్వేం నా విషయాల్లో రియాక్ట్ అవ్వనవసరం లేదు. నేను ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చింది నువ్వు ఫోన్ చేసావని కాదు. రాకపోతే పల్లవి సిస్టర్ ఫీల్ అవుతుందేమో అని వచ్చాను. సరే, ఎవరెక్కడున్నా నాకు అనవసరం. నేను మాత్రం రాజేశ్వరి ఇంట్లోనే ఉంటాను. పద. భరత్, రాహుల్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. చూసుకొని వెళ్ళిపోతానంటున్నావేంటి? మన డాడీ చక్రధర ఆ ఇంట్లో ఉంటా అంటున్నాడు. ఆయన ఉన్న చోట నేను ఉండలేను. ఆయనతో కలిసి నేను ఉండలేను. నువ్వు రాజేశ్వరి అమ్మ ఉండమన్నారు కాబట్టి ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆయన అది తనిలని చెప్తున్నాడు. ఇంకక్కడ నాకే పని, నేనుండను. నువ్వు అక్కడే ఆ ఇంట్లోనే ఉండాలి. ఎందుకు ఉండాలి సిస్టర్? ఆయనంటే నాకు ఇష్టం లేదని నీకు కూడా తెలుసు కదా. ఆయన కోసం నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు.
చెప్తున్నాను. ఇది నీ అత్తారిల్లు, నువ్వు ఇక్కడే ఉంటావు. రాజేశ్వరి అమ్మ చనిపోయింది. మీరిద్దరూ లేనప్పుడు నేను ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి? ఆయనతో ఎందుకు ఉండాలి? చూడు భరత్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా డాడ్ మా మామ్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన ప్రాపర్టీ అంతా మా మామ్ పేరున రాశాడు. మా మామ్కి ఇచ్చిన ప్రాపర్టీకి నామినీగా నా పేరు రాయకుండా ఆయన పేరే ఉంచుకున్నాడు. ఇప్పుడు మా మామ్ లేదు కాబట్టి మా ప్రాపర్టీ అంతా తనదే అవుతుంది. నా మీద ఉన్న కోపంతో చక్రధర్ తన ఆస్తిని అవనికి రాసి చేసిన ఆశ్చర్యం లేదు. అలా చేయకపోయినా కూడా మీ అవని అక్క చాలా తెలివైంది కాబట్టి చక్రధర్ ఆస్తిని తన పేరున రాయించేసుకుంటుంది. ఏం జరిగినా కూడా నేను చిత్త పట్టుకొని అడుక్కు తినాలి. స్థితి రాకూడదు అంటే చక్రధర్ ఎప్పుడు ఏం చేస్తాడన్నది మనకి తెలియాలి. నువ్వు అక్కడే ఆయనతోనే ఉండాలి. అర్థమైందా? ఈ సిస్టర్ కోసం నువ్వు ఈ పని చేయలేవా? నీ కోసం ఆ ఇంట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ భరత్. నాలుగైదేళ్ళయింది. ఎక్కడున్నావో తెలీదు. ఎవరితోనూ కాంటాక్ట్లో కూడా లేవు. సడన్గా ప్రత్యక్షమయ్యావేంట్రా? అప్పుడు నేను చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవడం కోసం వెళ్ళిపోయాను. నా లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటే బాధపడుతూ కూర్చోవడంలో అర్థం లేదని మళ్ళీ వచ్చాను. చేర్స్. చేర్స్ రా. వచ్చిన వెంటనే పల్లవిని వెతుక్కుంటూ వెళ్ళావంట కదరా? దేనికోసం? మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోయినా చెడు చేసిన వాళ్ళని మర్చిపోలేం కదా, అందుకే వెళ్ళాను. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం తిరిగి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని దెబ్బ తీసిన వాళ్ళని మాత్రం తిరిగి దెబ్బ కొట్టకపోతే దానికి అర్థమే లేకుండా పోతుందిరా. అంటే పల్లవిని కలవడానికి నేను కోరుకున్న లైఫ్ నాకు లేకపోవడానికి ఆ పల్లవి కారణం. నేను అనుభవించిన నరకం ఆ పల్లవి కూడా అనుభవించాలి. అలా చేస్తే తప్ప నాకు మనశ్శాంతి అనేది ఉండదు. ఇప్పుడు తన మీద పగ తీర్చుకుని ఏం సాధిస్తావురా? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం తప్పు కాదు, కానీ జీవితాలతో ఆడుకునే వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. చెప్తాను. ప్రణితి, ఇంత టెన్షన్ పడుతున్నావు? నీకు తెలీదా వదినా? భరత్ ఏమన్నాడు విన్నావు కదా? ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, మేము రాజేశ్వరి అత్త ఇంటి దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం లేదంటున్నాడు. అలా ఎందుకంటున్నాడమ్మా? ఇప్పుడు ఏదైనా హోటల్లో ఉండి రేపు అద్దెలు చూసుకుందాం అంటున్నాడు. మనిల్లు ఉండగా హోటల్లో ఉండడం ఏంటి? అయినా ఇలా ఉన్న పడంగా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగమ్మా? భరత్తో నేను మాట్లాడతానులేమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకు. మీరు చెప్పినా కూడా వాడు వినడత్తయ్య. నాన్న ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తానంటున్నారు కదా, అందుకే ఆ ఇంటికి వెళ్ళనంటున్నాడు. భరత్ చాలా మంచిగా పద్ధతిగా ఉండేవాడు. ఇంత మొండిగా మూర్ఖంగా తయారయ్యాడేంటనయ్య? భరత్ నలా మార్చేసింది రాజేశ్వర అత్తయ్య.
అత్తయ్య ఒక్కతే అయితే ఇంతలా మారిపోయేవాడు కాదు. నా పెళ్ళం ఎవరైనా బాగుంటే చూడలేదు కదా, పల్లవి సపోర్ట్ చేయడం వల్లే భరత్కి బాగా కొమ్ములు వచ్చాయి. నువ్వు అన్నది నిజమే అన్నయ్య. ఆ, ప్రణతి వెళ్దాం పద. అదేంటి భరత్, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారా? ఆయన హోటల్కి వెళ్ళడం ఏంటి? హోటల్కి వెళ్ళడం లేదు, రాజేశ్వరి అమ్మ ఇంటికి వెళ్తున్నాం. రాజేశ్వరి పెన్నింటికా? నేను క్లారిటీగానే చెప్పాను, నువ్వు కరెక్ట్గానే విన్నావు. భోజనం చేయకుండా వెళ్ళడం ఏంటి భరత్? పొద్దున్నే వెళ్ళండి. ఉండే ఉద్దేశం ఉంటే వెళ్ళేవాడినే కాదు కదా. త్వరగా రా ప్రణతి. నువ్వేం టెన్షన్ పడక ప్రణతి, అక్కడ చక్రవర్తి మావయ్య ఉన్నారు కదా, భరత్ నిన్నేం అనకుండా చూసుకుంటారు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? జరిగినవన్నీ నువ్వు మర్చిపోయావు, నేనేది మర్చిపోలేదు. అందుకని ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఎస్, అసలు నీకేం కావాలి? నాకు ఒక 10 లక్షలు కావాలి.